నెక్స్ట్ పార్ట్ అని చెప్పలే సారీ ఇవన్నీ ఐటమ్స్ చేసాను శివలింగ మహాపాపము శివుడు లేనితోనే ఇవన్నీ మంచిగా వేసుకుంటాం ఇవన్నీ కూడా తింటాం ఓకేనా ఖచ్చితంగా తెలిపింది. అప్పుడు నేను నా నిజ స్వరూపంతో నీ ముందు ప్రత్యక్షమైనాను. ఇది నీవు 16 దేవుడికి సోమవారాలు వ్రతం ఆచరించుటచే నీ కోరిక తిన్నది. గిరిజా కళ్యాణం అతి వైభవంగా దేవరుషులు గంధర్వులు సముఖంలో జరిగినది. ఈ విధంగా వ్రతాచరణ వలన నేను నీకు పతినైతేనే అన్నాను విచారు. శ్రీమంతుడి చంద్రానుగుల కథ. చాలా భారతకరంలో పుణ్యాత్ముడైన చిత్రవర్మ అనే రాజు ఉన్నారు. ఆయనకు పుత్రుడు అనేకులు ఉన్నారు. పుత్రిక కొరకు పార్వతీ పరమేశ్వరుడు ఆరాధింపగా ఆడపిల్ల జన్మించారు. సర్వగుణ సంపన్నుడైన ఆ శిశువులకు 14 వైద్యం ప్రాప్తించడానికి జ్యోతిష్యుడు తెలిపింది. అంతటి రాజు దుఃఖితుడైన శోకంతో పీడింపబడుతున్న రాజును జ్యోతిష్కుడు దీని పరిహారం తెలిపింది. రాజకుమార్తె ఆయన సీమంతిని పూర్ణచంద్రుని వలె పెరుగుతుండను. యుక్త వయసు వచ్చిన తర్వాత ఆమె రాజకుమారుడు చంద్రాంగుని పిలిచి చిత్రవర్మను వివాహం చేశాడు. విలేకం వచ్చిన రాజుతో రాజుకు ప్రాణం సంతోషంగా గడుపుతుంటాడు. ఇట్లా ఒకరోజు చంద్రాంగుడు జలక్రీడ కోరి నిన్న నదికి ఎగను. దురదృష్టవశంగా నది ఉందని సుడిగుండంలో చిక్కుకోకపోయాను. రాజు పరివారంలోకి నలీన దుఃఖం కలిగింది. శ్రీమంతిని కూడా సహగమనకు సిద్ధపడు. అంతడు యజ్ఞ వాల్క మహాముని భార్య అయిన మేట్రియ అతడు వచ్చి పుత్రి చింతించగలదు. నేను నీకు వ్రతం ఉపయోగించాను, దానివల్ల వైద్యులు నుండి నీకు నివృత్తి కాగలదు అని చెప్పి 16 సోమవారాల వ్రతం ఉపదేశించాను. మైత్రి ఉపదేశించిన ప్రకారం చెప్పినట్టుగా శ్రీమంతుడు కూడా భక్తితో వ్రతం ఆచరించాడు. నాగలోకంలో చేరిన చంద్రాంగుడు నాగరాజుచే సన్మానించబడి సురక్షితంగా రాజధానికి మరణించారు. అందరూ సంతోషించి ఈ విధంగా 7వ ఆశల ప్రతిపక్షంలో మరణం ఒకటిగారు. సదాశివుడు మరి ఒక చెప్పజోడిగాను. మార్కండేయ శాంబ పూజారి కథలు. మహాతపస్వి అయిన మృకుండును సంతాన ప్రాప్తి కలగకపోగా అతను తపస్సు చేసే సదాశివుని పుత్రభాగ్యం కొరకు ప్రార్థించాడు. శివుడు ప్రత్యక్షమై మహర్షి 16 సంవత్సరాల ఆయువు గల సజీవ కుమారుడు కావాలన్నా 100 సంవత్సరాల ఆయువు గల అత్యధమ పుత్రుడు కావాలని అని ప్రశ్నించాడు. ఋషి నాకు 16 సంవత్సరాలు ఆయువు గల పుత్రుడు కాదు అన్నాడు. శివుడు అనుగ్రహంతో మార్కండేయుడు సత్పుత్రుడు జన్మించాను. ఆయువు మిగిలించుండగా అతను భక్తితో 16 సోమవారాల వ్రతం ఆచరించి శివుని కృపకు పాత్రుడై సృష్టి అయ్యాడు. ద్వాపర క్షమతగమని అప్పగించాడు. అపవాదం వచ్చింది. దాని నివారణ కొరకు అతడు జంబవేంద్రుడిపై విజయం సాధించి మరిని సంపాదించి జాంబవతిని పరిణయమాడు. సంతానం లేనందున ఆమె 16 సోమవారాల వ్రతం ఆచరించగా సంతాన ప్రాప్తి బిడ్డకు సాంబాని పేరు పెట్టింది. శివపార్వతులు భూలోకంలో సంచరించు ఒకసారి వైశ్యుని భార్య రూపమునందు దేవాలయంలో ప్రవేశించి పాచికలు ఆడని ఆరంభించింది. అందుకు శివునికి అపజయము కలిగింది. వైశ్యుడే గెలిచే అన్ని పూజారి అసత్యం పలిగారు. పార్వతి కోపం కలిగిన అసత్యం పలిగిన అర్చకుని క్షణమే కుష్ఠరోగి కమ్మని శాపించారు. అర్చకుడు వికృత రూపుడైన శివశంకరాన్ని అరుస్తోత్ర కింద పడిపోయారు. అంతటి సుందరి అయిన ఒక బయట ప్రత్యక్షమై 16 సోమవారాల వ్రతం ఆచరించాడు. దీనివల్ల నీ రోగం నయమం ఉండని పలికాడు. అర్చకుడు అనేకే చేశాడు. అతడు వికృత రూపం తొలగిపోయింది. 16 సోమవారంలో వ్రతచరణం ఫలంగా అతని కృషి నివారణ అయ్యాను. అనంతరం శివుడి కృపణ శివ సన్నిధిని పొందాడు. మార్కండేయ పురాణం నన్ను చెప్పబడిన శివపార్వతి సంవాద రూపము నన్న 16 సోమవార వ్రత కథ సంపూర్ణం. స్వస్తి.